అవును. అండ్ మీ సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ పవిత్ర బంధం మూవీ గురించి మాట్లాడాలంటే మీరు ఆ రోజుల్లోనే లివింగ్ టు రిలేషన్ గురించి చెప్పేశారు. అంటే ఇద్దరు వైఫ్లు లివింగ్ రిలేషన్ వైఫ్కి తెలియకుండా మెయింటైన్ చేయడం ఆ రోజుల్లో యాక్సెప్ట్ చేశారా జనాలు? కాదమ్మా, వైఫ్ తెలియకుండా కాదు, ఓన్లీ ఒక చిన్న తేడా ఏందండమ్మా, ఫారిన్ కంట్రీస్కి మనకి తేడా అయింది. ఫారిన్ కంట్రీస్ ఒక అబ్బాయిని లవ్ చేశారు, కొన్ని రోజులు లివింగ్ టుగెదర్ ఉంటారు, తర్వాత పోంటేనే ఆమె పాటికి ఆవిడ వెళ్ళిపోతే ఈయన పాటికి వెళ్ళిపోతారు. అది లివింగ్ టుగెదర్ అక్కడ. ఇదట్ట కాదుగా. నాకు పెళ్లి చేసుకోరా అని బాలసుబ్రహ్మణ్యం గారి ఫాదరు అరే నాయన పెళ్లి చేసుకోరా అని అంటే, పెళ్ళి ఇప్పుడు నాకల్లా ఇప్పుడు అలా వద్దనేవాడు. ఆఖరికి తను చిరాకు పోయింది, ఒరే చేసుకోరా, పెళ్లి చేసుకోరా. తనకి సౌందర్య క్యారెక్టర్ ఒక ప్యారలల్గా తన ఒక చెల్లెలు, ఒక తమ్ముడు, పెద్ద ఫ్యామిలీ. ఆ అమ్మాయి తన దగ్గరే పిఏ జాబ్లో, అక్కడ ఫ్యాక్టరీలో. ఆ అమ్మాయిని చూసిన కాడి నుంచి ఈ అమ్మాయి లాంటి కోడలిస్తే బాగుండని ఆశపడి, రే పెళ్లి చేసుకోవాలంటే నేను చేసుకోను ఇప్పుడు అంటాడు. ఎప్పుడు చేసుకోవాలంటే ఏవో కుదిరినప్పుడు చేసుకుంటాడు. అవన్నీ కొంత దూరం చేసుకోవాలా అని తను ప్రెజర్ ఇచ్చి ఫాదర్ ఆ అమ్మాయిని, నీకు నేను ఒక అమ్మాయిని చూసా, చేసుకుంటావా చేసుకో, లేకపోతే నేను చచ్చిపోతాను అన్నట్టు స్వీట్ తినబోవడం అవన్నీ చేయబోతే, సరే చేసుకుంటానయ్యా, కానీ ఒకటే కండిషన్, నేను చేసుకుంటా, నాకు నచ్చితే కాపురం చేస్తా, నచ్చలేదనుకో 1 year తర్వాత అంటే ఒక అగ్రిమెంట్ కూడా వాళ్ళు రాసుకుంటారు. అదిరా తర్వాత ఇది అని అంటే వాళ్ళు ఎట్రా ఎవరో ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది? 1 సంవత్సరం కాపురం చేసి నచ్చకపోతే పంపించేసి ఏముందా అంటే, లేదురా ఒప్పుకోమంటావా ఒప్పుకోవా, లేదా నేను చచ్చిపోతాను, సరే ఒప్పుకుంటానయ్యా అంటాడు. అప్పుడు బాలుగారు ఏమంటారంటే, సరేరా పెళ్ళికి ఒప్పుకుంటున్నావు కదా, 1 year అయితే అంటాడు ఫాదర్ తోటి, నాన్న 1 year అగ్రిమెంట్ అండు 1 year కాపురం చేస్తాను, నాకు నచ్చిందానికి ఒక కంటిన్యూ చేస్తాను, నచ్చకపోతే వదిలేస్తాను. ఎవర్రా ఒప్పుకుంటారు? ఆడపిల్ల 1 సంవత్సరం కాపురం చేసి ఎవరు ఒప్పుకుంటారు? అంటే ఏమో నాకు తెలియదు, నేను ఒప్పుకోకపోతే అయితే నేను చేస్తానంటే, సరే నీ ఇష్టంరా, అలాగే కానీ 1 year వచ్చి 1 yearకే ఓకే, పలానా చోట ఉంది అమ్మాయి, వీళ్ళు కలవమంటాడు. పోయి కలుస్తుంది, సౌందర్య దగ్గరికి వెళ్తాడు, పలానా చోట ఉంటుందంటే వెళ్తాడు. అతను గేమ్ ఆడుతుంటాడు, ఎవరు మన హీరో గారు వెంకటేష్ గారు. అమ్మాయి రాగానే వాళ్ళు చెప్పుంటాడు ఫాదరు, అమ్మాయి వస్తుందిరా నీ దగ్గరికి మాట్లాడు అని, నువ్వు నాతో చెప్పింది అమ్మాయితో అడిగి చూడేది. ఆ అమ్మాయి ఇచ్చిన తర్వాత, మీరు మా నాన్న పంపాడు కదా, అవునండి అంటే, కాబోయే భార్య అంటాడు. అవునండి అంటది. ఓకే, ఆ మిగతా విషయాలు కూడా చెప్పాడు మా నాన్న అంటాడు. ఏంటండి? అదే 1 year అవును, నచ్చితే కాపురం చేద్దాం, లేకపోతే నీ పాటికి నువ్వు వెళ్ళంటే ఆ అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్ ఇస్తుంది. నేను ప్రాస్టిట్యూట్ అనుకున్నావు నువ్వు, 1 year కాపురం చేసి నచ్చకపోతే నేను వదిలేసి వెళ్ళిపోవాలా? నువ్వు ఫారిన్లో ఉండొచ్చి శాతవాళ్ళు నేర్చుకున్నావు నువ్వు, ఇంపాసిబుల్, మర్యాద లేదు, అది లెఫ్ట్ హ్యాండ్ ఇస్తుంది. ఇచ్చి పోయి బాలుగాని తిడుతుంది, ఏమయ్యా నీ కొడుకు ఇస్తారంటే నేను ఎక్కడో ఆనందపడ్డాను అంటే, అంతకుముందు చాలా కథ ఉందండి, మీరు సినిమా చూసేటం ఇది అమ్మాయిని ఉద్యోగం తీసేయడం ఇవన్నీ భలే హెల్ప్ చేస్తున్నారు సార్ మీరు, నా జాబ్కి రిజగ్నేషన్ ఇస్తాను అన్నాడు. ఏంటంటే, ఎందుకు సార్, నీ కొడుకు ఏమో 1 year కాపురం చేస్తా, తర్వాత నచ్చకపోతే తోసేస్తా అంటున్నాడు, నేనెందుకు, సారీ సార్ మీరు ఇలాంటి ఎదవ సలహా ఇస్తారనుకుని ఆయన్ని తిడుతుంది. అంటే అమ్మ వాడికి తెలియదమ్మా, పుట్టినప్పటి నుంచి వాళ్ళకి భార్య చిన్నప్పుడే చనిపోవడం వల్ల ఈడు భార్యలో చదివాడు, ఆ అలవాటు మాట్లాడాడమ్మా, వాడు నేను ఒప్పిస్తానమ్మా అది ఇది అంటాడు. లేదండి అది ఇదని
ఈ ఆవిడ అమ్మాయి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. సౌందర్య గారు అయ్యో, ఆ అమ్మాయికి చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ అమ్మాయికి సమస్యలు బొచ్చుడు. కొడుక్కి తమ్ముడికి ఉద్యోగం లేదు. ఒక అమ్మాయికి కడుపులో నొప్పి అయ్యి ఆ అమ్మాయిని ఇంట్లో ఉంటుంది. ఇంకొక అమ్మాయికి పెళ్లి చేయాల్సి ఉంటుంది. ఇంత సమస్యల్లో నేను ఎలా అని ఆ అమ్మాయి సరే అని డెసిషన్ తీసుకుంది. ఓకే ఒప్పుకుంటుంది. ఇది బాలుగారు ఒప్పుతావు అమ్మా, నీకు ఎన్ని సమస్యలను నేను తీరుస్తాను, నా మాటని నా కోడలకు ఒప్పుకోమంటే ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే పెళ్లిపేటల మీద తాళి కట్టక ముందే అగ్రిమెంట్ చేసిపోయి ఇస్తాడు. అక్కడి నుంచి నువ్వు చూసిన కథే. అంటే పవిత్ర బంధం మూవీలో వెంకటేష్ గారి ఫాదర్ క్యారెక్టర్ బాలు గారినే పెట్టాలని ఎందుకు అనుకున్నారు? అమ్మా, ఆడ ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలబ్బా. ఫారిన్లో చదివించిన కొడుకు, ఫాదర్ ఏమో ఇక్కడ ఉన్న మోడర్న్ థాట్స్ ఉన్నవాడు, కొంచెం లిబరల్గా ఉండేవాడు. ఒక ఫ్రెండ్లీగా ఉండే ఫాదర్ లాగా ఉండాలి. ఓకే. అంటే బాలుగారు అయితే వేషాలు అప్పటికి తమిళనాడులో చాలా పెద్ద వేషాలు వేసి ఉన్నాడు, హీరోలు అందరూ తీస్తున్నాడు. అందువల్ల ఫ్రెండ్లీగా అయితే బాగుంటుంది. ఇప్పుడు సత్యనారాయణ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళని వేసి తాగుడు కాడ అలా ఉండకూడదు. బాలుగారు అయితే కామెడీగా చేస్తాడు, ఇటు చేస్తాడు. బాలుగారు అయితే కరెక్ట్ కూడా ఆయన్ని పెట్టుకున్నాం. సౌందర్య గారితో 4-5 సినిమాలు చేసినట్టున్నారు. 5 సినిమాలు చేశారా? ఎలా ఆవిడ యాక్టింగ్ విషయంలో మీరు? అయ్యో బంగారం అమ్మ, అసలు ఎందుకు ఆ అమ్మాయిని అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా అంత ఇన్వాల్వ్ అయి చేస్తుంది. అవును, అంటే తను ఇక్కడే సెటిల్ అవ్వాలి, ఇంకా కంప్లీట్ గానీ ప్రాపర్టీస్ కూడా ఇక్కడే తీసుకున్నారు, కంప్లీట్ అంటే ఇండస్ట్రీ. ప్రాపర్టీస్ అని తీసుకోపోయినా అమ్మాయి మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిందమ్మా. మ్యారేజ్ కూడా చేసుకోవడానికి రెడీ అయిపోయింది. మ్యారేజ్ కూడా అయిపోయింది చనిపోయే నాటికి. అవును, మ్యారేజ్ అయ్యాక తనకు ఒక తల్లి అక్కడ ఉంటుంది. అందువల్ల అమ్మాయి షూటింగ్ ఉన్నప్పుడల్లా వచ్చేది. ఇక్కడ వచ్చి 15 రోజులైనా 20 రోజులైనా ఉండేది. ఉండి షూటింగ్ చేసిన తర్వాత వెళ్ళేది. అంతేగాని ఇక్కడ ఒక తర్వాత ఇల్లు తీసుకొని ఉండేదేమో తెలియదు. కానీ 5 సినిమాలు చాలా మంచి గొప్ప సినిమాలు చేసింది. అంటే నాకు తెలిసి కూడా ఇప్పటికీ మీకు నచ్చిన హీరోయిన్ ఎవరని ఈ తరం వాళ్ళని అడిగినా కూడా చాలా మంది చెప్పేది సౌందర్య గారంటే నాకు చాలా ఇష్టం అని చాలా మంది చెప్తుంటారు. అంటే చాలా మంది చెప్తారమ్మా. కానీ నేను అంతకుముందు నుంచి విజయశాంతితో కూడా చేశాను. ఫస్ట్ సినిమా అరుణకిరణం పెద్ద హిట్. అది అరుణకిరణంలో విజయశాంతి. ఆ విధంగా నేను ఆ అమ్మాయితో సినిమా చేస్తున్నాను. ఆ అమ్మాయి కూడా మంచి ఆర్టిస్ట్. బట్ ఆ అమ్మాయి ఎమోషనల్ అవి అన్నీ చేసి ఉన్నాయి. ఆ అమ్మాయి సౌందర్యం చూస్తే ఒక సెంటిమెంట్ ఫీలింగ్ వస్తుంది. ఈ అమ్మాయి రచ్చ చేసి గోల్ చేసే క్యారెక్టర్ లాగా అనిపించదు. ఒక ఫ్యామిలీ పక్కా ఫ్యామిలీ అనిపించేటట్టు ఉంటుంది. అది వాళ్ళిద్దరు, ఆ అమ్మాయికిను విజయశాంతికి తేడా. అంటే ఇంత